తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు సినిమా ముందు ఉందని, విలన్లు క్లైమాక్స్ లో అరెస్ట్ అవుతారని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణలు కొనసాగుతున్నాయన్నారు. కేటీఆర్ డ్రగ్స్ కేసులోనూ దర్యాప్తు జరుగుతుందన్నారు. కృష్ణా గోదావరి జలాలపై తమకు స్పష్టమైన విధానం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లపైన ప్రత్యేక వ్యూహం ఉందని తెలిపారు. కేటీఆర్ లోకేష్ సమావేశం సంగతేంటని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రైనా సీఎం రేవంత్ రెడ్డి నిన్న అక్కడ మాట్లాడినటువంటి సందర్భం, దాని తర్వాత కూడా మళ్ళీ ఈ రోజు చిట్ చాట్ నిర్వహించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా బనకచెర్ల అంశాన్ని తెలుసుకోవడం, అదేవిధంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో కృష్ణా బేసిన్, అదేవిధంగా గోదావరి బేసిన్ సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడేందుకు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కూడా మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ప్రధానంగా బీఆర్ఎస్ నే టార్గెట్ చేసుకొని ఈ రోజు మాట్లాడారు. గవర్నర్ కు పంపించినటువంటి ఆర్డినెన్స్, రాష్ట్రపతి దగ్గరికి వచ్చినటువంటి చట్టం 2 కూడా వేరు వేరు అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ మీద ఆయన ప్రస్తావిస్తూ ఈ అంశం మాట్లాడారు. అదేవిధంగా గొర్రెలు ఫార్ములా కేసు సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఆఫీసర్ శివబాలకృష్ణ కేసులో ఈడీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు వంటి అంశాలు కూడా తన చిట్చాట్ లో మాట్లాడారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఈడీ వీళ్ళని ఎందుకు ఈడీ అరెస్ట్ చేయట్లేదని కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ రాష్ట్ర కేసులో జోక్యం చేసుకున్నప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిని కలిసి కేసీఆర్ ఫ్యామిలీపై ఉన్న కేసుల విషయం ఫాలోఅప్ ఎందుకు చేయడం లేదు అని కూడా కేంద్ర బీజేపీని కూడా కొంత ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రాష్ట్ర దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేస్తున్నాయి అన్నట్టు ఆయన చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి సిఐడి కావచ్చు, మిగతాయి ఈడీ విషయంలో మాత్రం కొంత వాళ్ళకు అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నటువంటి సంకేతాలు వచ్చేలాగా ఉన్నాయని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కనుక రాష్ట్ర దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేస్తున్నప్పటికీ దేనికైనా కొంత సమయం పడుతుంది. అంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే కేసీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే విషయంలో కావచ్చు, మిగతా కొన్ని కేసుల ఫాలోఅప్ విషయంలో కావచ్చు కొంత టైం పడుతుంది అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. నాకు వ్యక్తులు కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటూ కూడా ఆయన బనకచెర్ల అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడారు. అంతిమంగా నేనేం మాట్లాడలేదని బయట అనుకుంటారు, కానీ నా చివరి అస్త్రం అనేది ఉంటుంది, పోరాటమై ఉంటుంది, ఇప్పుడు కేవలం మాటలతోనే ఉంటుందని కూడా ఆయన విషయం చెప్పే ప్రయత్నం చేశారు. ఇక టీఆర్ఎస్ 10 ఏళ్లలో సాధించలేని అంశాలను నేను సాధించానని కూడా ఈ మొత్తానికి కృష్ణా బేసిన్ సంబంధించినటువంటి అంశం కానీ, గోదావరి బేసిన్ సంబంధించినటువంటి నీటి వాటాలకు సంబంధించి ఆయనే గతంలో లేని అంశాలు ఈసారి 4 సాధించుకొచ్చామని కూడా నిన్న కూడా మాట్లాడారు. అదే విషయం మరోసారి గుర్తు చేశారు. 2018లో రిజర్వేషన్ 23% కుదించిందే కేసీఆర్. ఆయన 33% పెంచాలని ఏదైతే చెప్పుకుంటూ వచ్చాడో అంత శుద్ధ తప్పు. 23% ఆయన చేసిన నిర్వాహకం వల్లే ఇంకా 23%కే కుదించబడినటువంటి పరిస్థితి. దీనికి పాపం కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. అప్పుడు 2018లో రిజర్వేషన్లు చేసింది 23%తోనే కూడా చెప్పారు. 50% నిలిచేది లేదంటూ బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసినటువంటి విషయాన్ని కూడా ఆయన కేసీఆర్ ని ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు కేసీఆర్ సలహాలు ఇస్తే మేము మన వద్దనమా, ఆయన పాముదులు పడుకుంటే ఎవరు ఆయనను బయటికి తీసుకురావాలనే విషయం కూడా చెప్పారు. గంజాయి బ్యాచ్ కి నేను భయపడను అంటే, గంజాయి బ్యాచ్ అనేది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో ఆయన మాట్లాడుతున్నట్టుగానే అర్థమవుతుంది. సిస్టమ్ కు మాత్రమే నేను భయపడతాను, ఎవరికి వ్యక్తిగతంగా భయపడే పరిస్థితి లేదు, చట్టం పరిధిలోనే విచారణ జరుగుతుందనే విషయాన్ని కూడా చెప్పారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ చేసినటువంటి కమిషన్ లో విచారణ కొనసాగుతుంది అనే విషయం కూడా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని హైకోర్టు పరిశీలిస్తోంది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలలో లబ్ధి కొరకు బీజేపీ కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ అంటే తరచుగా టీఆర్ఎస్ పార్టీని వాడతాడు. ప్రజెంట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 8 సీట్లు వాళ్ళకు దానం చేసే పరిస్థితి వచ్చింది బీజేపీకి అని కూడా చెప్పారు. అంటే అవయదానం చేసింది అని కూడా పదే మాట్లాడిన విషయాన్ని చెప్తున్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం లేదనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను తీసేసి తెలంగాణను తీసేయాలని కూడా అడగాలన్నారు. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని కూడా
ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెప్టెంబర్ 30లోగా సెప్టెంబర్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే హైకోర్టు కూడా అదే విషయం చెప్పింది కాబట్టి కోర్టు తీర్పు మేరకు సూచన మేరకు ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు ఈ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇవన్నీ కూడా సర్పంచ్ ఎన్నికలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే ముసుగు వీరులు ఉన్నారు, వాళ్ళ భర్తం పడతామని కూడా అన్నాడు. పరిపాలన అంటే హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో కూర్చోవడం కాదు అనే విషయంలో కేసీఆర్ ఉద్దేశించి మరోసారి ఆయన చెప్పారు. తుమ్మిడిహెట్టి అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలుస్తాం, నాకు ఎలాంటి భేషజాలు లేవని కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇండియా పాకిస్తాన్ నీటి పంపకాలు చేసుకుంటున్నాయి. గతంలో కేసీఆర్ చంద్రబాబు జగన్ తో మాట్లాడిన విషయాన్ని కూడా చెప్పారు కదా, నేను చంద్రబాబుతో మాట్లాడుతూ తప్పిందని కూడా ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉదాహరణ చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు నేను సమావేశంలో పాల్గొంటే తప్పు అంటున్నారు, సమావేశాలు వెళ్ళకపోతే సమస్యలు ఎలా పరిష్కరిస్తాయో మరి కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు చెప్పాలి, తెలంగాణ రాష్ట్ర వాళ్ళని ఎవరు వినిపిస్తారని కూడా ఈ సందర్భంగా అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర సమస్యలపై పిలిస్తే ఎందుకు వెళ్ళకూడదు అని కూడా చెప్పారు. ఎందుకంటే నీటి వాటాలలో ఉన్నటువంటి చాలా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని కేవలం కూర్చుంటేనే చర్చిస్తేనే పరిష్కరించబడతాయని కూడా ఈ సందర్భంగా అన్నాడు. ముఖ్యంగా ఈ అంశం పదే పదే బీఆర్ఎస్ పార్టీ అంటుంది, ఏదంటే జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి అని అన్నాడా అని కూడా అంటున్నారు. అదే విషయాన్ని ఈ రోజు స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. నన్ను జై తెలంగాణ అనడం లేదని ఏడ్చే వాళ్ళు ఇంతకు వాళ్ళ పార్టీలో తెలంగాణ పేరు ఎందుకు తొలగించారో చెప్పాలని కూడా బీఆర్ఎస్ ఉద్దేశించి ఈ సందర్భంగా మాట్లాడారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు ఇండియాకు రాకుండా ఎందుకు దాక్కున్నాడు, కేసీఆర్ ను కాపాడేందుకు ప్రభాకర్ రావు తీసుకురావడం లేదు అనే ఆలస్యం అయింది అందుకే కదా అని కూడా గుర్తు చేశారు. అదేవిధంగా ఇంతకుముందు మనం చెప్పినట్టు గొర్రెల స్కామ్, ఫార్ములా రీసెర్చ్ అన్ని కూడా ఈడీ ఎందుకు వారిని అరెస్ట్ చేయడం లేదు, ఈడీ ఎవరి చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, అది బీఆర్ఎస్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కూడా చెప్పారు. అదేవిధంగా తప్పులు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకోరి మీద నెట్టడం అనేది బీఆర్ఎస్ అలవాటు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చనిపోయి బీజేపీని బతికించింది అని కూడా చెప్పారు. చివరికి ఆయన నేను ఎవరికి భయపడను, నేను భయపడే వాడిని అయితే రేవంత్ రెడ్డిని ఎట్లా అవుతాను కూడా ఆయన. ఎస్ నరేందర్, అంటే కేటీఆర్ లోకేష్ సమావేశం ఏంటని ప్రశ్నించారు కదా, సో దీని మీద ఏమైనా ఆధారాలు కానీ ఇట్లాంటివి ఏమైనా బయట పెట్టారా? ఎందుకు ఈ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి, ఎలా చూడాలి? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే గతంలో వాళ్ళిద్దరు కలుసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్. అప్పుడు కలిసినప్పుడు మేము తప్పు పట్టలేదు కదా, ఇప్పుడు చంద్రబాబు మేము కలిస్తే తప్పే ఉంది, అదేవిధంగా లోకేష్ కలిస్తే తప్పేంది అనేది కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. బట్ ఇట్లా ఓవరాల్ గా ఈ లోకేష్ ప్రస్తావన తీసుకొచ్చినప్పటికి కూడా అది కాసేపు అలా మాట్లాడి అలా దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. బట్ అంతిమంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు ముఖ్యం, నాకు రెండు రాష్ట్రాలు కూడా బాగుండాలని కోరుకుంటాను. అదే సమయంలో ఎవరితో కలుసుకున్నా పెద్ద తప్పేం లేదు. గతంలో కేసీఆర్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కలుసుకున్నారు, ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలుసుకుంటారు అనే ఉద్దేశాన్ని ఆయన చెప్పేలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. బట్ ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ప్రధానమైనటువంటి ప్రయారిత చివరి రాష్ట్రాన్ని నేను పోరాట మార్గం వైపు చేస్తాను. నీటి వాటాల విషయంలో కానీ ముఖ్యంగా ఈ కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ సంబంధించినటువంటి నీళ్లకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైన ఉద్దేశంతో నేను కేంద్ర ప్రభుత్వం పిలిస్తే వచ్చాను, దాంట్లో ఎలాంటి భేషజాలు లేవు, మరొకసారి పిలిచినా నేను వస్తాను అని కూడా చెప్పే ప్రయత్నం లేదు. ఎక్కడ చంద్రబాబుకు నేను దాసు అయ్యాననేటువంటి బయట ప్రచారం చేస్తున్నట్టు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు కానీ ఎలాంటిది లేదు, నేను రాష్ట్ర ప్రజల కోసం ఎంత పోరాటమైనా చేస్తాను అనే ఉద్దేశంగా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. మొత్తానికైతే నిన్న ఇవాళ 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ప్రెస్ మీట్ రూపకంగా కానీ పిక్చర్ రూపకంగా కానీ ఈ బనకచెర్ల అంశంతో పాటు అదే తాజా లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాన్ని కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ ని ఏకిపారేయడం కానీ ఓవరాల్ గా అన్ని విషయాల మీద ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేశాడు. బట్ ఆయన తిరిగి వచ్చే అవకాశం అవుతుంది హైదరాబాద్ కు. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.